అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. గురు వసుదేవ సుతం దేవం తం సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 13. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జయ గురుదేవ. గౌతమినా? ఎస్ గురువు గారు. వెరీ గుడ్ గౌతమి. 318వ ఎపిసోడ్, ఆగస్టు 24వ తేదీ ప్రారంభమైనటువంటి 9వ అధ్యాయం, శ్లోకం నెంబర్ 14 నేర్చుకోవడానికి ముందుగా 13వ శ్లోకాన్ని చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఓకే, నైస్. నిత్యహరిప్రియ. ఎస్ గురుగారు. నిత్యక్క లేదు గురుగారు. ఓకే, హేమనిక సహస్ర. ఎస్ గురుగారు. మహాత్మానస్తు మాం పాదాదైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సహస్ర. నా మాట సహస్ర, మీకు నా మాట క్లియర్గా వినిపిస్తుందా? ఎస్ గురుగారు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ సౌమ్య శ్రీలక్ష్మి. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జయ గురుదేవ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సౌమ్య శ్రీలక్ష్మి. తేజస్విని, తిరుపతి. తిరుపతి నుండి తేజస్విని ఉన్నారా? ఇప్పుడే జాయిన్ అయ్యారు. తేజస్విని, మీరు కొనసాగించండి. గురువు గారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ గుడ్ తేజస్విని, థ్యాంక్ యూ. యశస్విని, తిరుపతి. ఎస్ గురువు గారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ గుడ్ యశస్విని, థ్యాంక్ యూ. లక్ష్మీ దుర్గా, అబ్సెంట్. గ్రీష్మంత్ చౌదరి, అబ్సెంట్. హన్వితా చౌదరి. గురుగారు. అమ్మ ఎవరు? శ్రీదేనండి. శ్రీదేవి గారు, పసుపల్లి కానివ్వండి. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జయ గురుదేవ. పర్ఫెక్ట్ శ్రీదేవి గారు, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. సంతోషం. నెక్స్ట్ పసుపల్లి యశస్విని. ఎస్ గురువు గారు. నమస్కారం గురువు గారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ క్లియర్, థ్యాంక్ యూ యశస్విని. లక్ష్మీ దుర్గా. నమస్కారం అండి గురువు గారు. అమ్మ కానివ్వండి. శ్రీ భగవానువాచ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో
జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జయ గురు. థ్యాంక్ యూ అమ్మా. రైట్, వెరీ గుడ్. గ్రీష్మంత్ చౌదరి, హన్విత చౌదరి, సత్యపూర్ణ, సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు. అమ్మ వచ్చారు. సత్యపూర్ణ, శ్రేయస్, సుహాస్ కిరణ్. నో. నెక్స్ట్ చాముండేశ్వరి గారు. నమస్కారం గురుగారు. అమ్మ కానీ శ్లోకం నంబర్ 13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. రైట్. నెక్స్ట్ ఎవరు ఐడియా ఉంది మీకు? అక్షయ్. అక్షయ కానీ. నమస్కారం గురుగారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంకొంచెం ప్రయత్నించాలి. మరొక్కసారి ప్రయత్నించమ్మా. అలాగే గురుగారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంకొంచెం బాగా నేర్చుకోవాలమ్మా. అమ్మ దగ్గర ఇంకో 2-3 సార్లు బాగా నేర్చుకోవాలి, సరేనా? అలాగే గురుగారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, వెరీ గుడ్. కొద్దిగా సాక్షిగా రాగండి. సత్యపూర్ణ వచ్చినట్టున్నారు. సత్యపూర్ణ అమ్మ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయः. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్లోక నంబర్ 13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. సాక్షి అమ్మ, సాక్షి ఉన్నారా? గురుగారు ఉన్నాను కానీ గురుగారు నేను ప్రాక్టీస్ చేయలేదు గురుగారు. ఒంట్లో అప్పుడు బాగాలేదు. పర్వాలేదు. సాక్షి ఉన్నారు. ఉన్నాను గురుగారు. ఓకే. డిసగ్న లక్ష్మి. లేరు గురుగారు. లేదు. లేరు. వైష్ణవి. నమస్కారం గురుగారు. అమ్మ వైష్ణవి లేరు? వైష్ణవి ఉన్నారా? ఎస్ గురుగారు. క్యారియన్. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ క్లియర్, థ్యాంక్ యూ. శివాని. గురుగారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితం భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. శివాని కదా ఇప్పుడు చెప్పారు? ఎస్ గురుగారు. ఏదో నాకు కొంచెం తేడా కనిపిస్తుంది, మళ్ళీ చెప్పండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితం భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జరుపు. ఆగండి. శివాని కాస్త వైష్ణవిని అడగండి, ఏం పోయిందని అడగండి. వైష్ణవిని అడగండి.
చెప్పారా? లేదు గురువు గారు. అయితే ఇప్పుడు వైష్ణవి చెప్తాది, నువ్వు మళ్ళీ వైష్ణవి మీరు చెప్పండి. महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्. శివాని ఇప్పుడు మీరు చెప్పండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ శివాని. పర్ణిక, భాగ్యశ్రీ, ధనుశ్రీ, లేదు దేవయాని, గురుగారు. నాగేశ్వరరావు గారు, కుడిపూడి నాగేశ్వరరావు, బయటికి వెళ్ళారు గురుగారు. భారతీమణి గారు, సుధా ఉమాశంకరి. ఓకే, ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? నమస్తే గురు. నమస్కారం. ఎవరు కొత్తగా ఎవరైనా చేరారా? నేనండి భారత మాణిక్యం. అమ్మ భారతి మాణిక్యం గారు, అమ్మ చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. శ్లోకం మీరు 13వ శ్లోకం ఒకసారి చెప్తారా? మేము వినే తరిస్తామమ్మా. అలాగేనండి, ఒక్క నిమిషం కొంచెం సరే. లోపల ఉన్నాను, బయటకు వస్తున్నాను. పదమూడో శ్లోకాన్ని ఒకసారి బాగా భావం తెలుసుకుని 14 ప్రారంభిస్తాం. మహాత్మానంతు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా క్లాసులో? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నమస్కారం గురుగారు. ఏం పేరు? భవిష్య. భవిష్య కానివ్వండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వెరీ గుడ్, థ్యాంక్ యూ భవిష్య. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఇప్పుడు 14వ శ్లోకం నేర్చుకునే దానికి ముందుగా 13వ శ్లోకం భావాన్ని సంక్షిప్తంగా తెలుసుకుని ముందుకెళ్దాం. గౌతమి సాయి ప్రియ రెడీనా? ఎస్ గురుగారు. పోయిన వారం మనం మహాత్ములు అని కొంతమంది ఉంటారండి, వాళ్ళు దైవీ ప్రకృతి కలిగి ఉంటారు, వారు అనన్య భక్తి చేత తనలోనే నన్ను అంటే మొదటి నన్ను తెలుసుకుంటారు. జ్ఞాత్వ అంటే తెలుసుకుంటారు. ఏమ్మా, అలా గ్రహించిన వాళ్ళు మరి మొదటి నన్ను ఎలా పూజిస్తారు అని మనం ప్రశ్నిస్తే దానికి ఇప్పుడు మనకు 14వ శ్లోకం సమాధానం చెప్తారు. ఓకేనా? ఎస్ గురుగారు. గౌతమి సాయి ప్రియ, మొదటి నన్ను జ్ఞాత్వ గ్రహించిన వారు ఎలా మరి పూజిస్తారు మొదటి నన్ను అంటే? కమాన్, శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. చూడండి, రివిజన్కి 15 నిమిషాలు సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త శ్లోకం నేర్చుకోవడానికి కూడా 15 నిమిషాలు పూర్తి అవ్వాలి. ఎస్ గురుగారు. మళ్ళీ అర్ధగంట మనం భావాన్ని సవివరంగా నేర్చుకుందాం. ఎస్ గురుగారు. కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ యతంతశ్చ దృఢవ్రతాః దృఢవ్రతాః
విసర్గం కాదమ్మా, ఢా కింద ఒత్తు అంతే, విసర్గం ఈ బాకు. విసర్గం వచ్చి చివరి మాత్రమే. దృఢ ఎస్ గురుగారు. వ్రతాహ. దృఢ 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 వ్రతాహ. వ్రతాః దృఢవ్రతాః. దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః వెరీ గుడ్. సతతం కీర్తయంతో మాం. సతతం కీర్తయంతో మాం. యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అమ్మా. 4 అక్షరాలు గ్యాప్ ఇచ్చి చూస్తే 8 అక్షరాలకు ఆపితే స్పష్టంగా సులభంగా ఉంటుంది. చూడండి, మొదటి 8 అక్షరాలు చూసుకోండి. సతతం కీర్తయంతో మాం. సతతం కీర్తయంతో మాం. 8 అక్షరాలు ఉంటాయి అక్కడికి చూసుకోండి. నెక్స్ట్ 8 అక్షరాలు చూసుకోండి. యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. అంటే 2 16 అక్షరాలు అయిపోయింది. నెక్స్ట్ 16 అక్షరాలు ఎలా ఉంటుంది అంటే మళ్ళీ 8కి ఆపుతాను చూడండి. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా. భక్త్యా. ఇక్కడికి 8 అక్షరాలు, మరొక 8 అక్షరాలు చూడండి. నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సహస్ర, హేమానిక సహస్ర. ఎస్ గురుగారు. కమాన్. సతతం కీర్తయంతో మాం. సతతం కీర్తయంతో మాం. యతంతశ్చ యతంతశ్చ దృఢవ్రతాః. దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. సతతం కీర్తయంతో మాం. సతతం కీర్తయంతో మాం. యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంత మాం పార్థ. నమస్యంతశ్చ. నమస్యంతశ్చ మాం పార్థ. కాదమ్మా, నేను చెప్పినంత వరకే చెప్పినాయన. నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా. ఆం భక్త్యా. నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా. మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్తా. మాం భక్త్యా. మాం భక్త్యా. నిత్యయుక్త నిత్యయుక్తా ఉపాసతే. ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. నిత్యక్క కూడా నువ్వు నేర్పిస్తావా? ఎస్ గురుగారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ సౌమ్యశ్రీ లక్ష్మి. ఎస్ గురుగారు. డాడీ లేరా క్లాస్లో? బయటికి వెళ్ళారు గురువు గారు. ఓకే, రైట్. కమాన్. సతతం కీర్తయంతో మాం. సతతం కీర్తయంతో మాం. యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా.
భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తేజస్విని. ఎస్ గురువు గారు. కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. శతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ యశస్విని. ఎస్ గురువు గారు. కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ భవిష్య. భవిష్య ఉన్నారా? భవిష్య నో. శ్రీదేవి. ఎస్ గురుగారు. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. యతంతస్య దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్సత్యంస మా భక్త్యా. నమస్యంతశ్చ నమస్యత్యంస నమస్యంతశ్చ నమస్సత్యంత్య. ఆహాహా. చూడండి చూడమ్మా. నమస్యంతశ్చ. నమస్యత్యంస. ఎందుకంటే ఏం లేదమ్మా, నమస్కరిస్తారు అని అర్థం అంతే. అక్కడ మీరేం పెద్ద ఏం కాదు. నమస్యంతః. నమస్యత్య. సింపుల్ తిరగట్లేదండి. వస్తుంది ఈజీగా తిరుగుతుంది. తిరగట్లేదు అని అనుకుంటాం కాబట్టి తిరగదు. అవునండి. మీరు తిరుగుతుంది అనుకోండి, తిరుగుతుంది. చూడండి నేను చెప్తాను, చెప్పండి మీరు. నమస్యంతః. నమస్యంత్యస. నేను చెప్పి ఊరికే విసర్గం. నమస్యంతః చెప్పండి. నమస్యంతస. సా కాదు చివర. నమస్యంత. పోనీ నమస్యంత అని చెప్పండి. నమస్యంత. అంతే. పక్కన చా పెట్టుకోండి. నమస్యంత చ పెట్ట చెప్పండి. నమస్యంత చ. ఇప్పుడు లోపల కొంచెం ఒక సేవత్తిస్తే సరిపోతుంది. నమస్యంతశ్చ. నమస్యంతంచ. అంతే అంతే అంతే. చూడండి. నమస్యంతః. నమస్సంత్యః. నమస్యంతః. నమస్సంత్యః. చ చ. చ చ. ఇప్పుడు కలపండి. నమస్యంతశ్చ. నమస్యత్యం చ. నమస్యంత. ఒకే సున్నమ్మా. నమస్యంతశ్చ. నమస్యంతశ్చ. అంతే. వచ్చింది కదా, క్లియర్. అంతే. నమస్యంతశ్చ. నమస్యంతశ్చ. అంతే. మాం భక్త్యా. మాం భక్త్యా. నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. ఇప్పుడు మీ పాప నేర్చుకునేటప్పుడు శ్రద్ధగా చూడండి, ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా సులభం వస్తుంది. ఓకే గురుగారు. కమాన్. యశస్విని. ఎస్ గురువు గారు. కమాన్. సతతం కీర్తయంతో మాం
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదే విధంగా అమ్మగారికి ఉన్నది విజయ్. ఓకే గురుగారు. కమాన్ నెక్స్ట్ లక్ష్మీ దుర్గా. గురుగారండి. అమ్మ కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా అంతే. నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. అంతే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సత్యపూర్ణ. గురుగారు అమ్మా దృఢ వ్రత అండి, దృఢవండి. దృఢవ్రతాః. దృఢ కదండి, దృఢ నాకు దృఢ అని ఉందండి. దృఢ అనే ఇప్పుడు నేను చెప్పింది కూడా దృఢ అన్న అనిపిస్తుందండి నాకు. అదే మా ఆ పక్కన అక్షరాన్ని కలుపుకుంటే అట్లే కదా వస్తుంది. దృఢవ్రతాః. అలా కూడా పలకొచ్చండి. ఇప్పుడు పలకండి. ఓకే గురు, ఓకే గురుగారు. ఇప్పుడు పలకండి, మీరు చూద్దాం. శ్లోకం అండి. దృఢవ్రతాః చెప్పండి. దృఢవ్రతాః. అంతే, అక్కడ ఉండేది కూడా అంతే, మీరు చెప్పింది కరెక్టే. అదండి. ఓకే గురుగారు. ఓకేనా. పలికేటప్పుడు ఆ పొల్లు ముందు అక్షరానికి ఆటోమేటిక్ కలుస్తుంది అది. అవునండి గురుగారు. అదేం పర్వాలేదు. ఓకే గురుగారు. రైట్. సత్యపూర్ణ. సత్యపూర్ణ అమ్మా ప్లీజ్ కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. మీనింగ్. ಆ ದೃಢ ನಿಶ್ಚಯವುಳ್ಳ ಭಕ್ತ ಜನರು ನಿರಂತರ ನನ್ನ ನಾಮ ಮತ್ತು ಗುಣಗಳ ಕೀರ್ತನೆ ಮಾಡುತ್ತಾ ಹಾಗೂ ನನ್ನ ಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತಾ ಮತ್ತು ಪದೇ ಪದೇ ನನ್ನ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ ಸದಾಕಾಲ ನನ್ನ ಧ್ಯಾನದಲ್ಲಿ ಯುಕ್ತರಾಗಿ ಅನನ್ಯ ಪ್ರೇಮದಿಂದ ನನ್ನ ಉಪಾಸನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ನನ್ನ ಉಪಾಸನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಯಾವಾಗ? ನಿರಂತರ ಉಪಾಸನೆ ಮಾಡುತ್ತಾರೆ. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಅವರು ಅನನ್ಯ ಭಕ್ತಗಳು. ಓಕೆ, Yes, sir. ಥ್ಯಾಂಕ್ ಯು ನನ್ನ. ಇನ್ ಇಂಗ್ಲಿಷ್. Those who worship the Supreme Lord with great devotion, characterized by always chanting His glories, endeavoring with firm resolve, bowing down with reverence, and remaining constantly engaged in worship. ಕಾನ್ಸ್ಟೆಂಟ್ಲಿ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ನನ್ನ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೆಕ್ಸ್ಟ್ ಶ್ರೇಯಸ್ ಇದ್ದಾರಾ? No, sir. ಶ್ರೇಯಸ್? ನೋ. No, sir. ఓకే ఓకే సత్యపూర్ణ. నెక్స్ట్ చాముండేశ్వరి గారు. నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం. కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. అంతే అంతే, వెరీ గుడ్. అక్షయ. Yes, Guru Garu. కమాన్. సతతం కీర్తయంతో మాం
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా. మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్తా నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. నెక్స్ట్ అమ్మ సాక్షి. గురుగారు కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. యతంతస్య దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. అంతేనమ్మా. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి. వైష్ణవి. ఎస్ గురుగారు. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. శివాని. ఎస్ గురుగారు. కమాన్. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. వర్ణిక లేరు, భాగ్యశ్రీ లేరు, దేవయామని లేరు. నాగేశ్వరరావు గారు వచ్చారా? నో. నెక్స్ట్ భవిష్య. అమ్మ చెప్పేశారా? భవిష్య రాలేదు. ఓకే. ఉమాశంకరి గారు. సుధా ఉమాశంకరి గారు లేరు. ఉన్నారా? లేరు గురుగారు. లేరు. ఓకే, రైట్ అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు మనం టైం ప్రకారం మనకు మరో 15 నుంచి 20 నిమిషాల దాకా దగ్గర దగ్గర కొత్త శ్లోకాన్ని నమస్తే గురుగారు, నన్ను చెప్తుంటారా? అమ్మ ఎవరు? భారతమానికి నన్ను చెప్పమంటారా? అమ్మ చెప్పండి. అమ్మ చెప్పండి, కానీ చెప్పండి. సతతం కీర్తయంతో మాయతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. చాలా సంతోషం అమ్మ. ఈ నుంచే దీని అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ వారము దేవయామిని గారు ఏదో అనుమతి తీసుకున్నారు కాబట్టి ఏదో పని మీద ఆమె అలాగే భారతీ మాణిక్యం గారి నుంచే ఇప్పుడు దీని అర్థాన్ని వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. నాకంత అర్థం తెలియదండి, చదవడం అయితే పర్ఫెక్ట్ గా చదువుతాను కానీ అందుకే నేను ఇందులో జాయిన్ అయ్యాను గురుగారు. అది నేను కూడా అందుకే జాయిన్ అయ్యాను, అర్థం బాగా తెలుసుకోవడం కోసమే. అలా ఏం కదండి, మీరు అధ్యాపకులు. ఎంత అట్లా అనుకుంటాం మనం, కానీ నేను అధ్యాపకులు వచ్చి నా తర్వాత పిల్లలకి నేను అధ్యాపకులు. మా టీచర్ దగ్గర నేను. అవునండి, మీరు శిష్యులు. అలాగే మేము కూడా మీరు గురువు, మేము శిష్యులు. ఆ విధంగా మనం లెక్కేసి చూస్తే మన ఇద్దరం ఒకే గురువు దగ్గర కూర్చున్నాం ఇప్పుడు. అవునండి, కృష్ణ పరమాత్మ అనే ఒకే గురువు దగ్గర మనం అందరం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అవునండి. ఇది అలా మనం చేసినప్పుడే మీరు ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను భారతీ మాణిక్యం గారు, మీరు వచ్చి ఎలా గ్రూప్లోకి వచ్చారో నేను అలాగే వచ్చాను. అవునండి. కాబట్టి దీన్ని మనం గురు పరంపరగా ఒక వ్యక్తి నుంచి తీసుకున్నప్పటికీ ఈ 14వ శ్లోకం వచ్చి ఆ తెలుసుకుంటున్న వ్యక్తిలోనే ఆ క్రియ జరగాలి.
అర్థమైందే, మనకు డాక్టర్ మెడిసిన్ ఇస్తే కూడా స్వీకరించాల్సింది వచ్చి రోగి. ఆ, ఆ విధంగా ఇప్పుడు మనం నేర్చుకుంటున్న వారిలోనే ఇది జరగాలి అంటే భారతీ మాణిక్యం గారి ద్వారా దీన్ని మిగతా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే మీరు అండి. పోయిన వారం ఉన్నారు కదా, మీరు పోయిన వారము మహాత్మానస్తు మాంపార్థ దైవీ ఉన్నాను కానండి, ప్రకృతి. సరిగ్గా అవును. ఇప్పుడు చక్కగా విందాం, ఆ, పోయిన వారం కంటే ఇప్పుడు శ్రద్ధగా విందాం. అలాగే. చూడమ్మా, మహాత్మానస్తు అంటే మొదటి నేను 3 రకాలమ్మా. ఉమ్, భారతి మాణిక్యం గారు నేను 3 రకాలమ్మా. మొదటిది అజ్ఞానము, రెండవది జ్ఞానము, మూడవది అజ్ఞానము, రెండవది జ్ఞానము. మారకుండా ఉండేది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జ్ఞానం అమ్మా. అది ఇక్కడ మీకు మనసు క్లారిఫై మారకుండా అవుతుంది. మనసు మారకుండా జ్ఞానంతో ఉండేది నిజమైన జ్ఞానం. అవును, అది ఇప్పుడు మనకి ఇక్కడ అపరోక్షం అవుతుంది. అపరోక్షం అవుతుంది అంటే అర్థం చెప్తానమ్మా. ఇప్పుడు భగవంతుడు మనకంటే ఎక్కడో వేరేగా ఉన్నాడని కదా మనం గురువు కాడికి వెళ్తున్నాం. అవునండి. అట్లా కాదు, భగవంతుడు మీరేననేటువంటి, అంటే భారతి మాణిక్యం కాకుండా ఉండేది ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి భగవంతుడు అని పోయిన వారానికి ఈ వారానికి లింక్ పెట్టి మనం తెలుసుకుంటే సులభంగా తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఉమ్, ఆ పదాలు చూద్దామమ్మా. మహాత్ములు వేరు, రాక్షసులు వేరు అని ఇంతకు ముందు మోఘాశ మొగ కర్మాణు అనే దాంట్లో రాక్షసులు ఏం చేస్తారంటే ఏదో కావాలి అనేటువంటి భావన ఉండేదంతా రాక్షస జ్ఞానం అమ్మ. కొనాలి. ఒక వ్యక్తికి ఏదో పొందాలి, నాకు ఇంకేదో ఏం కావాలో తెలియదు అతనికి, అవును. అది రాక్షస జ్ఞానం. దైవీ జ్ఞానం ఏంటి? నేను ఏది పొందాలో నాకు తెలుసు, అంటే భౌతికమైంది ఏది కాకుండా ఆధ్యాత్మికమైంది ఏదో, దైవం ఏదో, దాన్నే నేను పొందాలి అని మంచి ప్రకృతి కలిగినటువంటి వాళ్ళని దైవీ ప్రకృతులు అంటారు. అది మహాత్ములు అంటే 12వ శ్లోకం రాక్షసుల గురించి, 13వ శ్లోకం మహాత్ముల గురించి చెప్పింది. ఇది వేరువేరా అంటే కాదు, రాక్షస ప్రకృతి ఎవరిలోనో అతనిలోనే దైవీ ప్రకృతి ఉంది. ఇది ప్రూఫ్ చెప్తానమ్మా మీకు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎవరి కొడుకు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు రాక్షసుడు కదా. అవునండి. అంటే రాక్షసుడిలో కూడా దైవీ ప్రకృతి ఉంది. అది కేవలం స్వభావం తప్ప అది రెండుగా డివైడ్ చేసేది కాదు అని అర్థమైంది ఇప్పుడు మనకు. అవునండి. రావణాసురుడు రాక్షస ప్రకృతి, విభీషణుడు దైవీ ప్రకృతి. విభీషణుడు రాముని చేరి తరించిపోయాడు కదా. కాబట్టి అంటే ఇది అర్థం ఏంటంటే నాలోనే రాక్షస గుణాలు ఉంటాయి, నాలోనే రాముడి గుణాలు కూడా ఉంటాయి. ఏమ్మా, రాక్షస గుణాన్ని పక్కన పెట్టి రామ మంత్రంతో సరిగ్గా నాలో ఉండే రాముని చేరుకోవడమే టార్గెట్. దాని ప్రకారం చూస్తే మహాత్ములు ఏం చేస్తారంట, దైవీ ప్రకృతిని ఆశ్రయించి మొదటి నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎలా ప్రయత్నిస్తారు అనేది ఈ వారం మన 14వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. సతతం కీర్తయంతోమా అంటే సతతం నిన్ను కీర్తించుటలో నన్ను తెలుసుకుంటారు అని అర్థం అని నేను ఎట్లా అనుకుంటాను. కీర్తిస్తారని చెప్తాను మీకు. ఎట్లా అంటే సతతము అనే పదానికి నిరంతరము అని అర్థం అమ్మా. ఎల్లప్పుడూ అని. ఎల్లప్పుడూ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కాలాతీతంగా అని గుర్తుపెట్టుకోవాలి. అదే మీకు చెప్పడం వల్ల మీ నుంచే నాకు సమాధానం వస్తూ ఉంటుందమ్మా. మీలో ఉండే అనన్య భక్తి చేత నాకు ఆన్సర్ వస్తూ ఉంటుంది. చూడండి భారతీ మాణిక్యం గారు, దృఢ వ్రతము, వ్రతాలు వేరు, దృఢ వ్రతం వేరమ్మా. దృఢము అంటే ఖచ్చితంగా చేయబడేది. అనన్యత కలిగింది దృఢవ్రతం. అనన్యత అంటే ఏదైతే నేను కావాలనుకుంటున్నానో అది నాలోనే చూడగలగడాన్ని దృఢవ్రతం అంటారు. అలా చూడాలంటే ఏం కావాలంటే మనకు సతతము కీర్తయంతః అంటే ఎడతెరిపి లేకుండా, జీవనదిలాగా ఎడతెరిపి లేకుండా ఎల్లప్పుడూ నాలో ఉండేటటువంటి ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటి పరమాత్మను
నేను నిరంతరము కీర్తిస్తుంటాను. వేరుగా కాదు, నాకంటే వేరుగా కాదు. ఇప్పుడు మీకు చూపిస్తాలేమ్మా, ఇప్పుడు మీకు చూపిస్తా. నాకంటే వేరుగా భగవంతుణ్ణి కీర్తిస్తే రెండై ద్వంద్వం అయిపోతుంది, అది కుదరదు. అది ఇప్పుడు చెప్తాను మీకు. యతంత అనే పదానికి అర్థం చెప్తే మీకు అర్థమైపోతుంది. యతంత అంటే అమ్మ యతంతశ్చ దృఢవ్రత ఉంది కదా. అవునండి. యతంత అనే పదానికి అర్థం చెప్తాను చూడండి, ఇప్పుడు అర్థమైపోతుంది మీకు. ఇంద్రియాలకు శబ్ద స్పర్శ రూప రస గంధాలను తెలుసుకుంటా ఉండేదేదో దాన్ని ఆబ్సెంట్ అంటే దానికి అతీతంగా ఉండేదాన్ని చేరుకోవడమే యతంత అంటే. ఇంకొంచెం వివరంగా చెప్తాను, కన్ఫ్యూజ్ చేశాను కదా బాగా మిమ్మల్ని. ఇప్పుడు కన్ఫ్యూజ్ నుంచి క్లారిటీ, కన్ఫ్యూజ్ చేస్తేనే కదా నేను క్లారిటీ ఇవ్వగలను. క్లారిటీ ఇస్తాను చూడండి అమ్మా. ఇప్పుడు భారతీయ మాణిక్యం గారు ఇప్పుడు ఉండేటువంటి అవస్థని జాగ్రత్త అవస్థ అంటారమ్మా. 3 అవస్థలు ఉంటాయమ్మా మనకు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ, దీని తర్వాత నిద్రపోతామమ్మా మనం, అందరూ అంతే కదా. దీని తర్వాత నిద్రపోయిన తర్వాత స్వప్నం వస్తుంది, కళ వస్తుంది. ఈ 3 భారతీయ మాణిక్యం గారిది. ఈ నిద్ర, కళ, తర్వాత ఈ మెలకువ, ఈ 3టికి అతీతంగా ఉండేది ఏదో అది మీరు అని తెలిస్తే దాన్ని యతంత అంటారమ్మా. అది కూడా ఇప్పుడే చూపిస్తాను మీకు. ఏది మీరు మాట్లాడుతున్నటువంటి భారతీయ మాణిక్యం కాదు. ప్రూఫ్ ఎట్లా అంటే, నిద్రపోయిన తర్వాత మీరు కళ నిజమని కదా కలగంటూ ఉంటారు. కలగనే టైంలో కలగనే వస్తువులు నిజమనిగా అనిపిస్తుంది కదా. అవునండి. ఆ టైంలో మీకు నిజమనిపించినప్పటికీ అది ఇప్పుడు మేలుకున్న తర్వాత మనం ఆలోచించి చూస్తే మీకు కలలో వస్తువులు నిజమనిపించిన సమయంలో కూడా అవి అబద్ధమే కదా. అవునండి. ఇప్పుడు ఆలోచిస్తే అలాంటప్పుడు మరి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది కూడా కలే. ప్రూఫ్ ఏంటంటే దీని నిద్రలో మీరు చూపించలేరు కదా. ఇప్పుడు ఈ అవస్థ నిద్రలో చూపిస్తారా? కాబట్టి మాట్లాడుతున్నటువంటి భారతీయ మాణిక్యం అబద్ధమని కల దృష్టాంతం ద్వారా గురువు ద్వారా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. గాఢంగా నిద్రపోయేటప్పుడు భారతీయ మాణిక్యం ఉన్నారా? లేరు. అప్పుడు ఏదైతే ఉందో దాన్ని మీరు అని తెలియడాన్ని యతంత అనే పదంతో మనకు గురువు గారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఇండికేట్ చేస్తున్నారు, సూచిస్తున్నారు. అప్పుడు మీరు ఏమంటారు చెప్తాను. మీలో ఉంటారు యత అంత ఇంద్రియాలకు అతీతంగా మీలో మీరుగా ఉండడం వలన, అక్కడ భారతీయ మాణిక్యం లేకపోవడం వలన మీరు నిరంతరం ఆనందంగా ఉంటున్నారు. అంటే కాలాతీతంగా ఉంటున్నారు అక్కడ. భారతీయ మాణిక్యం ఇబ్బంది పెట్టేశానా? లేదండి, లేదు. అమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశానా? లేదండి, చెప్పండి. ఈరోజు మాకు అంటే మా క్లాస్ కి మీరు ఒక వరప్రసాదిని. అయ్యయ్యో, అంత లేదండి గురుగారు. అక్కడ భారతీయ మాణిక్యం అనేటటువంటి ఎరుక లేకపోవడం చేత మీరు దైవీ ప్రకృతిలో దైవంగా మీరే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి స్థితిలో మీరు అక్కడ ఉంటున్నారు. అవునండి. అక్కడ భారతీయ మాణిక్యం లేదు గనుక భగవద్గీత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భగవద్గీత నేర్చుకునేది భారతీయ మాణిక్యం. భారతీయ మాణిక్యం భగవద్గీత నేర్చుకున్న తర్వాత ఏం తెలుస్తా ఉంది అంటే, నేర్చుకున్న భారతీయ మాణిక్యం గారు నిజ దైవంలో లేదు. మీరు అచల రూపంగా ములుగుచ్చదానికి సందు లేకుండా గాఢ నిద్రా స్థితి ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు ఉంటున్నారు. అక్కడ భారతీయ మాణిక్యం లేదు కాబట్టి అది మీ ఒరిజినల్, నీ నిజ రూపం అది అని. ఆ మాం అంటే నన్ను, ఏ నన్ను అంటే భారతీయ మాణిక్యం కాకుండా ఉండే నన్నమ్మ. మీరెప్పుడు కూడా భారతీయ మాణిక్యం అనేది ఒక కళ లాంటిదే, కళలో తోచిన వస్తువు లాంటిదే. ఇప్పుడు ఈ జీవితం అంతా కూడా భారతీయ మాణిక్యానికి పుట్టుక పెరుగుదల సావు, మళ్ళీ పుట్టుక పెరుగుదల సావు ఇది ఉంటుంది. కళ లాంటి జరిగిపోతూ ఉంటది. బంతి మీద చీమలాగా 84 లక్షల జీవరాశుల్లో ఈ చావు పుట్టుకలు జరిగిపోతూ ఉంటాయి. దీనికి అతీతంగా ఉండేటువంటి నేను ఏదైతే
మాం అది మొదటి నేనమ్మా, దాన్ని మొదటి నేను అంటారు. దాంట్లో మార్పులు ఉండవు. గాఢ నిద్రలో ఎలాంటి మార్పు లేకుండా ఉండే మీరు ఎంత ఆనందంతో ఉంటున్నారు అని ఇప్పుడు మనం చెప్పేదాన్ని కాదు కదా. ఇంకో మాట నేరుగా చెప్తాను, అక్కడ మీరు పుట్టలేదమ్మా, భారతి మాణిక్యం కదా పుట్టారు. అక్కడ మీరు పుట్టుకలేనటువంటి శాశ్వతమైనటువంటి స్థితిలో ఉన్నారు కదా. అది అది పుట్టుక కాదు, అది చావు కాదు, అది తెలియకపోవడం కాదు, తెలియడము కాదు, అది జ్ఞానము కాదు, అది అజ్ఞానము కాదు, అది సతతం. సతతం అది నిరంతరము, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంది. దాన్ని దృఢవ్రతం కావాల్సింది ఈవిడికి, మన భారతి మాణిక్యం గారికి దృఢవ్రతం కావాలి. దృఢవ్రతంతో నమస్యంతశ్చ, నమస్యంతశ్చ ఆ నేనుకి, ఆ నాకు, అటువంటి నాకు ఎప్పుడు నిరంతరము భారతి మాణిక్యం గారు నమస్కరిస్తూ ఉంటే, నిత్యయుక్త నా ధ్యానంలోనే ఉంటే. చూడండి, ఇప్పుడు నన్ను మీరు ఎక్కడ చూడాలా, ఏ ఊర్లో చూడాలి చెప్పండి? ఒరిజినల్ నన్ను భారతి మాణిక్యం గారు చెప్పండి. ఒరిజినల్ నన్ను ఏ ఊర్లో చూడాలా? కాశీలోనా, రామేశ్వరంలోనా? మీరు అమ్మా మనసుతో చూడాలి. ఎస్, మనసుతో, మనసు లేకుండా నీలోనే. నిత్యయుక్త నా ధ్యానంతోనే ఎల్లప్పుడూ గాన. ఇక్కడ భక్త అనే దానికి యావత్తు పెట్టారు. భక్త అంటే యావత్తు లేకపోతే భారతిమణి. అవునండి, భక్తి అంటే అందరూ, యావత్తు లేకుంటే భారతి మాణిక్యం గారు. అవును, యావత్తిస్తే మీరు భారతీ మాణిక్యం కాకుండా ఇంకొకటి ఉంది చూడండి, ఒరిజినల్ భారతీ మాణిక్యం ద్వంద్వం అమ్మ, ద్వంద్వం. ద్వయం అంటే శరీరంతో పలుకుతారు భారతీ మాణిక్యం గారు. శరీరం లేకుండా మీరు పలకడమే యావత్. అది యావత్ ఇచ్చినటువంటి విశేషం ఏంటంటే, మొదటి నన్ను యథార్థంగా తెలుసుకున్న తర్వాత మీరు నిత్యయుక్త ఉపాసతే, దాన్ని ఉపాసించకుండా మీరు ఉండలేరు నిమిషం కూడా. అవునండి. ఎలా ఉంటారంటే, మీరు మీ హృదయంలో ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, ఆ పరిపూర్ణతని మీరు ఆస్వాదిస్తే, చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మీరు భారతీ మాణిక్యంలో మీరు ఉన్నప్పుడు అంత ఆనందంగా మీరు అలాగే ఉండిపోతారు. మీకు రెండవ దైవము, రెండవది అవసరం లేదు, మీరు అదే అని మీకు తెలిసిపోతుంది. దాన్ని అనన్యత అంటారు. దాన్ని అనన్యత అంటారు. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంది చూడండి. ఎక్కడంటే ప్రతి దాంట్లో ఉంది. మూడు చెప్పారు. ఒకటి దృఢవ్రత, రెండు సతతము, మూడు కీర్తయంత. ఈ మూడు కూడా యతంతశ్చ మీలోనే జరుగుతుంది. బయట రెండవది, నాకంటే రెండవదిగా దైవం ఉంది అనుకున్నంత వరకు మనకు దారి తెలియదమ్మా. అది ఎవరైతే నేర్చుకుంటున్నారో, తెలుసుకుంటున్నారో, తనలోనే దాన్ని తెలిసినప్పుడు అటువంటి భక్తులు ఆ యావత్తులోనే ఉంది అనన్యత. భక్తుడు అంటే భగవంతుని వేరుగా కోరేవాడు. భక్త్యా అంటే తనలోనే భగవంతుని తెలుసుకునేటోడు. అన్నమయ్యలాగా. అప్పుడు అతను రెండు చోట్ల మాం ఉంటుంది. పైన మొదటి లైన్లో సతతం కీర్తయంతో మాం అని ఉంటుంది. ఆ మాంని ఎట్లా తెలుసుకుంటాడు? నమస్యంతశ్చ మాం భక్త్యా. భక్తుడు తనలోనే భగవంతుడిని తెలుసుకుంటున్నాడు కాబట్టి అప్పుడు అతను ఏం చేస్తుంటాడంటే, నిత్యయుక్త ఉపాసతే, నిరంతరము ఉపాసిస్తూ ఉంటాడు. ఉపాసిస్తూ ఉంటాడు అంటే ఆస్వాదిస్తూ ఉంటాడు అని అర్థం. రమిస్తుంటాడని అర్థం. రమిస్తూ ఉంటాడని అర్థం. చిన్న వయసులో చిన్న బిడ్డ తన బొటన వేలు తన నోట్లోనే పెట్టుకొని తాను ఆనందంగా నిద్రపోతుంటారు. ఆ రీతిగా మీలోనే భగవంతుని మీరే చూస్తే తెలివిగా, తేటగా, బట్టబయలుగా నేను మొదటి నేనేనని తెలిసి ఈ పూజారి వెంకటేశాన్ని కోల్పోవడమే అనన్యత, కోల్పోవడమే పరిపూర్ణత, ఇంకేం లేదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలోనే, వెంటనే, ఇమ్మీడియట్లీ. అది తెలియడానికి కాల నిర్ణయం లేదు తల్లి. కాబట్టి భారతీ మాణిక్యం గారి లాంటి దృఢవ్రతులైనటువంటి మహాత్ములు, భక్తులు నిజంగా ఏం చేస్తారు అంటే, నన్ను చేరే ప్రయత్నం చేస్తారు, నాకే ప్రణమిల్లుతారు,
సర్వదా మొదటి నేనులో నిమగ్నమవుతారు. ఆ విధంగా వారు అనన్య భక్తితో నన్నే ఉపాసిస్తుంటారు అని ఈ 14వ శ్లోకంలో చెప్పిన విషయమే ఇదే అధ్యాయం 34వ శ్లోకం కూడా ఇదే విషయమే చెప్తారు. ఇదే అధ్యాయం చిట్ట చివరి శ్లోకం ఉంటుంది. అదేం చెప్తుందంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్యుత్వైవం ఆత్మానం మత్పరాయణ. అది కూడా అదే మనాభవ అంటే మనసంతా నన్నే నింపుకోనైనా. నన్నంటే ఎవరిని? మన గురువుని కాదు ఇక్కడ లెక్క. నీ గురువు శ్రీకృష్ణ పరమాత్మే నీ గురువుగా స్వీకరించి తననే మనసులో నింపుకో. మనలో ఉండే శ్రీకృష్ణ పరమాత్మ. ఎస్, అది రాధాకృష్ణుల సంబంధం. అది రాధాకృష్ణ సంబంధం. అంటే రాధాకృష్ణులు వచ్చి భార్యాభర్తల సంబంధం కంటే రాధాకృష్ణుల సంబంధం పవిత్రమైందమ్మా. అవునండి. కృష్ణుడు రాధను గురువుగా స్వీకరిస్తాడు, రాధని కృష్ణుడు గురువుగా స్వీకరిస్తాడు. ఇప్పుడు దీంట్లో గురువు ఎవరు? మనం చెప్పేదానికి కాదు. మన వల్ల రాధను అడిగితే కృష్ణుడు ఉంటుంది. రాధాకృష్ణుడు ఇద్దరు ఒకటే భావం. అదే అది ఎట్లా అంటే పదానికి దాని అర్థానికి ఉన్న సంబంధం. మాటలో ఉండే అర్థం మాటను విడిచి పక్కన ఉంటదే. అట్లా భార్య భర్త కంటే వేరుగా ఉంటాడు, కానీ మాట అర్థాన్ని విడిచిపెట్టదు. ఎప్పుడు కూడా అర్థం మాటను విడిచిపెట్టదు. శబ్దము దాని అర్థం ఒకటేగా ఉంటుంది. అట్లా రాధాకృష్ణ సంబంధం అంటే. కాబట్టి మీకు భగవంతుడికి అనన్యత ఉంది కాబట్టి నీకు రెండవది లేదనేటువంటి జ్ఞానం నీలోనే కలగడమే పరిపూర్ణత. అది ఇక్కడే కలిగేది, అది ఎక్కడో కాదు. ఇప్పుడు ఒక్కసారి మీరు శ్లోకం చదవండి, 14వ శ్లోకం చదవండి. భావం మీలో ఎలా స్ఫురిస్తుందో మీరే చూడండి. భారతి మనకి శ్లోకం చదవండి, 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాయతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఒక్కొక్క పదం ఒక్కొక్క మంత్రం. ఇది ఒక్కొక్క పదం ఒక్కొక్క మంత్రం లాంటిది. అసలు నన్ను అడిగితే భగవద్గీతలో ఏ శ్లోకం గొప్పది అంటే ప్రతి పదము మంత్రమే. అవునండి. కాబట్టి దృఢవ్రతులైనటువంటి అనన్య భక్తులైనటువంటి భగవద్భక్తులు ఎప్పుడు కూడా నన్ను చేరేదానికి అనన్య భక్తితో ప్రయత్నించినందువల్ల నిరంతరము ఎడతెరిపి లేకుండా నన్నే ఉపాసిస్తుంటారు. ఎడతెరిపి లేకుండా నన్నే ఉపాసిస్తుంటారు అంటే దానికి టైం గ్యాప్ అని ఉండదన్నమాట. ఎంత దూరం అంటే ఇప్పుడు మట్టికి కుండకి ఎంత దూరం ఉంది, అతనికి భగవంతునికి అంత దూరం ఉంటుంది. బంగారానికి ఆభరణానికి ఎంత దూరం ఉంటుందో భగవంతునికి నిజమైనటువంటి భక్తికి అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఇందులో తెలియాల్సింది ఏంటంటే నీ నిజరూపము పరిపూర్ణత. నీ నిజరూపము పరిపూర్ణమే, నీకు రెండవది లేదు. రెండవదే లేనప్పుడు కోరేవాడు ఉన్నంత వరకు కోరిక ఉంటుందమ్మా. కోరేవాడు లేకపోతే కోరిక ఉంటుందా? ఉండదండి. అది దీని అర్థం. ఈ శ్లోకంలో సారాంశం మీ వల్ల ఇప్పుడు నాకు తెలిసింది అది. కోరేవాడు ఉంటే కోరిక ఉంటుంది. ఇక్కడ కోరేవాడు లేదు. అది ఇక్కడ కోరేవాడు ఉండడు ఇంకా. ఎందుకంటే అది ఎన్నిటికంటే ఏదో చెప్తాడు, ఓ రామ నీ నామము ఎంతో రుచిరా అంటాడు. దేనికంటే రుచి అంటే ఆయన ఏమేమో చెప్తాడు, కానీ నేరుగా చెప్పాలంటే అంతకంటే రుచికరమైంది సృష్టిలో లేదు. అది కదా అనుభవం వాక్యం. ఆయన చెప్పిందట్టే బట్టి బట్టి చెప్తే అరటిపండు కన్నా తీపు, అది ఖర్జూరాని కన్నా తీపు అట్ట కాదు. భగవంతుని నామము కన్నా రుచికరమైనటువంటిది రెండవది లేదు. దాంతో సమానమైంది లేదు. కాబట్టి దానికంటే ఉన్నతమైంది చెప్పేదానికి నా వల్ల కాదు. అది మీరు అదే అయి ఉన్నాము, నేను అదే అయి ఉన్నాను.
అందరూ అదే అయి ఉన్నారు. కాకపోతే దాన్ని తెలుసుకునే దాంట్లో రకరకాల మార్గాలు అవలంబిస్తుంటారు. అన్ని మార్గాలు దానికోసమే కానీ అందులో ఏ మార్గం లేదు. అది మాత్రమే ఉంటుంది. అది మీరే. సంతోషమ్మా. సద్గురుమాత శ్రీ భారతీ మాణిక్యం గారి ద్వారా మంచి అంటే మీ భక్తి వల్లనే మాకు ఇన్ని భావాలు బయటకు వచ్చాయి. అలా ఏం కదండి, మీరు కూడా భక్తులు కాబట్టే మిమ్మల్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంచుకున్నాడు అంతే మాకందరికి అంతే. చెప్పమని. అంతే, ఆయన ఎంచుకోవడం మనల్ని, అంతేగాని మనమే పోయి ఆయన ఎంచుకోలేము. అది అంతే కదండి, అంతే. ఎవ్వరు చాలా మనం సంతోషం. మన చేతుల్లో ఏది లేదంతా ఆ అంతే భగవంతుడి కృప. అంతే. మీకు ఆ ఇప్పుడు భగవంతుడు సంకల్పం ఇచ్చాడు ఇంతమందికి నేర్పమని. అంతే అంతే అంతే. ఇంకా 4 చాలా నిమిషాల్లో ఎవరైనా సంతోషం. ఏమైనా సందేహం అడిగితే భారతి మాణిక్యం గారు వివరించగలరు. చెప్తారు. అడగమని చెప్పండి, మీరు చెప్పగలరమ్మా. అలా నేనేం చెప్పలేనండి, వినడం వరకు ఆచరించడం వరకు నాకు వచ్చు. కానీ అదే చెప్పడం అదే అనేది చెప్పడం. అది కూడా ఒక కళ అండి. అది ఎస్. అధ్యాపకులకే సాధ్యం. అది అవునమ్మా. నేను రియల్ గా అనుభవించాను. నేను కూడా ఒక అధ్యాపకుడి కూతుర్నండి. అయ్యా, మా నాన్నగారు చెప్పలేనని చెప్పారు మాస్టర్. కదా. నేను అనుభవించాను కాబట్టి నా అనుభవం ఇప్పుడు నేను అనుభవంతో చెప్తున్నాను ఆ విషయం. ఎస్, ఇప్పుడు అనుభవంతో చెప్పలేనని చెప్పారు కదా. చెప్పలేనని మీరు చెప్పడం అవునులేండి. చెప్పడమే నాయన. పాటించడం వరకు ఓకే అండి, అంత అంతే. విజ్ఞత ఇంకా సంపాదించుకోలేదు. ఆ, సంపాదించుకోలేదు అనడమే సంపాదించినందుకు పాటించడం గుర్తు. వరకు. ఏం నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు కాలం చేశారండి. అప్పుడు ఏం చేసేవారు? రిటైర్ టీచర్ అండి, రిటైర్ ఆ, అదే అదే. గవర్నమెంట్. ఎస్, అది మీకు అలాగే వారసత్వంగా వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ అవును. అమ్మా, చాలా సంతోషం నాయన. ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు. పిల్లలు ఎవరైనా, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రశ్నలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. 14వ శ్లోకానికి సంబంధించి మాత్రమే. అయితే ఇట్లా ఎన్ని రకాలుగా ఉపాసిస్తారు అనేది మనకు వచ్చే వారం 15వ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. ఇంతలోపు ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు, లేదా మంగళం. గౌతమి సాయి ప్రియ, ఎస్ గురువు గారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నా గురువు. వెరీ గుడ్, థ్యాంక్ యూ గురుగారు. అమ్మా. అదండి, శ్రీరామ నామాలు ఎంతో రుచి, ఎంత రుచి అని పాట ఉంది కదండి. అవునమ్మా. ఆ రుచి రుచి అన్నది ఏంటండి అక్కడ? అది అంత నాలుగుకి కాదు ఇదేంటి? రుచి, అదేలేండి, అవును. మనసుకి రుచి. ఇందాక భారతి మాణిక్యం గారు చెప్పారు చూడు, నాలుకకు రుచి కాదు అది. ఆ, మనసుకు రుచించి మనసు లేని స్థితికి చేరుకుంటున్నాడట. 3 సార్లు అంటాడు కదండి, ఎంతో రుచి ఎంతో రుచి. ఆ రుచి మీకు రుచి పుట్టబట్టే కదా ఇప్పుడు ఎన్నిసార్లు అయినా ప్రతి వారం వచ్చి శ్లోకం నేర్చుకుంటున్నారు కదా. నేనేం డబ్బా ఇస్తాను మీకు శ్లోకం నేర్చుకునేదానికే. అంటే భౌతికమైనటువంటి అన్ని పదార్థాల కన్నా అది గొప్పది అని అర్థం. ఆహా. ఇవన్నీ పదానికి కానీ దాని అర్థానికి కానీ అందుతాయి, అది దేనికి అందదు. అందుకని ఎంతో రుచి. ఎంత రుచి అంటే చెప్పేదానికి కాదు, చెప్పలేనంత. ఇప్పుడు అమ్మగారు అదే కదా చెప్పారు, నేను పాటిస్తాను, అనుభవిస్తాను, ఏమైనా మాట్లాడతాను, కానీ నేను దాని గురించి మన చెప్పేదాన్ని నా వల్ల కాదని అనడం చెప్పడమే కదా. అవునండి, ఆవిడ ఆవిడ తెలియదు అనడం చెప్పేశారు, అర్థం చెప్పలేను ఏంటంటే అంటున్నారు. చెప్పేశారండి, ఆవిడ చెప్పలేను అంటున్నారు. అది చెప్పలేనని చెప్పడమే చెప్పడం. చెప్పడం. నాకు అవునండి, తెలుసు, నేను చెప్తాను అంటే అది అజ్ఞానం కిందికి వస్తుంది. అవునండి, ఏమి తెలీదు. అదే ఇది ఈ విషయాన్నే మనకు ఒక పాట రాశారు కదా దేవి గారు, చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా. చెప్పలేని ఆనందం అని చెప్పారు, ఇంకా చెప్పలేకపోవడం ఏంది. అట్లా అవునండి, భారతి మాణిక్యం గారు కూడా మనకు చెప్పలేనని చెప్పారు. అవునండి. అది అంటే ఆవిడ చెప్పినట్టుగా అనిపించట్లేదండి అది. అదే అది తెలిసిన వాళ్ళకు మోక్షం అదే, అవునండి, తెలియని వాళ్ళకు బంధం అదే. అదే చెప్తారని, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అంటారు. బంధము. అవునండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇది కళ. కళని కళ అని చెప్పేటోడు కళ కంటే వేరుగా ఉంటాడు. అట్లా అది అది ఎంత
ఓకే గురుగారు. సూక్ష్మంగా తెలుస్తుంది కానీ అది పబ్లిక్కే, అదేం దాపెట్టుకోలేదు, అది అంత ఈజీ అది. అవును గురుగారు. ఆవిడ భక్తియే అక్కడికి చేర్చింది ఆమెని. ఆ శ్లోకాన్ని బాగా నేర్చుకుని తిప్పి చెప్పేటువంటి జ్ఞానంతో చిన్నగా అదే అక్కడికి ఆ భక్తి ఆడికి చేర్చేస్తుంది అట్లా. ఓకే గురు. ఓకే గురు. అమ్మ మంగళం కానీ గౌతమి సాయిప్రియ, గౌతమి సాయిప్రియ. ఎస్ గురుగారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భయహరణం సద్గురు చరణం భయహరణం. జై సద్గురు మహారాజుకు జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.